వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీ రాడార్. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. కుబేర సినిమా విడుదలై 8 రోజులు దాటిపోయింది. ఇవాళ 9వ రోజు నడుస్తుంది. ఇంకోవైపు ఈ నెల 27వ తేదీ అంటే జూన్ 27వ తేదీ కన్నప్ప సినిమా విడుదలైంది. అంటే ఈ రెండో వారం కన్నప్ప సినిమా దాని బాక్స్ ఆఫీస్ ఫలితం మీద కుబేర కలెక్షన్స్ ఆధారపడి ఉంటాయని చెప్పి ముందుగానే విశ్లేషకులు చెప్పారు. మరి దాని ఎఫెక్టు పడిందంటే ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారం బట్టి అంత ఎక్కువగా ఎఫెక్ట్ కాలేదని చెప్పేసి మనకి కలెక్షన్స్ తెలియజేస్తున్నాయి. ఎందుకంటే గురువారం వచ్చినటువంటి కలెక్షన్స్ కంటే కొంచెం తక్కువగా శుక్రవారం కుబేరకి కలెక్షన్స్ వచ్చాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇప్పటికే తెలంగాణ ఏరియాలో కుబేర బ్రేక్ ఈవెన్ అవటం డిస్ట్రిబ్యూటర్లకి నిర్మాతలకి ఆనందాన్ని ఇచ్చేటువంటి విషయంగా చెప్పాలి. ఇంకా సీడెడ్ ఆంధ్ర ఏరియాలు మాత్రం ఇంకా పూర్తిగా బ్రేక్ ఈవెన్కి అంటే దగ్గరగా ఉన్నాయి. త్వరలోనే అక్కడ కూడా అంటే ఆంధ్ర రీజియన్లో రాయలసీమను పక్కన పెడితే సో మిగతా 6 రీజియన్స్ ఏవైతే ఉన్నాయో నెల్లూరు, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, ఉత్తరాంధ్ర వీటిని కొన్ని ఏరియాల్లో ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ అయిపోతుంది ఈ వీకెండ్ అంటే ఈ రెండో వీకెండ్ అని చెప్పేసి విశ్లేషకులు అంచనా వేస్తూ ఉన్నారు. నైజాంకి సంబంధించి చూస్తే అంటే తెలంగాణ ఏరియాకి సంబంధించి చూస్తే ఆల్రెడీ వారం రోజులకే అది బ్రేక్ ఈవెన్ అయిపోయి 8వ రోజు ప్రాఫిట్ జోన్లోకి వచ్చిందని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు అందిస్తున్నటువంటి సమాచారం. ఇక 2 రాష్ట్రాలకు సంబంధించి చూస్తే ఇక్కడ దీని బిజినెస్ వాల్యూ 33 కోట్ల రూపాయలు అని చెప్పేసి విశ్లేషకులు అంచనా వేశారు. ఇప్పటి వరకు చూసుకుంటే ఆల్మోస్ట్ 96% పైనే రికవరీ వచ్చేసిందని చెప్పేసి ట్రేడ్ వర్గాలు చెప్తున్నటువంటి విషయం. అలాగే 4-5 రోజుల్లోనే విడుదలైన తర్వాత ఓవర్సీస్లో ఈ సినిమా ముఖ్యంగా నార్త్ అమెరికాలో బ్రేక్ ఈవెన్ అయింది. అక్కడ మోర్ దాన్ $2 మిలియన్ ఈ సినిమా వసూలు చేసిందని చెప్పి డిస్ట్రిబ్యూటర్లు అధికారికంగా కూడా ప్రకటించారు. అంటే $2.1 మిలియన్ నార్త్ అమెరికాలో ఈ సినిమా కలెక్ట్ చేసిందని చెప్పేసి వాడు తెలియజేశారు. ఒక్కసారి అంటే మిగతా ఏరియాలో ఎలా ఉందో మన దగ్గర మనకి అందుబాటులో ఉన్నటువంటి సమాచారం ఆధారంగా ఇది కన్ఫర్మ్డ్ అని కాదు, అంచనా మాత్రమే, ట్రేడ్ వర్గాల వాళ్ళ అంచనా మాత్రంగానే దీన్ని మీరు గమనించుకోవాలి. హిందీ బెల్ట్లో ఉన్నట్టుగా మన దక్షిణాదిలో ముఖ్యంగా తెలుగుకు సంబంధించి అంత కన్ఫర్మ్డ్గా వచ్చేటువంటి ట్రాకింగ్ సైట్లు ఏవి మనకి అందుబాటులో లేవు. ఉన్నంత వరకు రిలయబుల్ సోర్సెస్ ప్రకారం మనం ఈ గణాంకాలను చెప్తున్నామని చెప్పేసి మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నా దగ్గర వివిధ సోర్స్ నుంచి వచ్చినటువంటి గణాంకాలు ఉన్నాయి. అవి ఒకసారి మీకు తెలియజేస్తాను. 2 రాష్ట్రాలకు సంబంధించి 8 రోజులు పూర్తయ్యేసరికి కుబేర్కి వచ్చినటువంటి షేరు 31 కోటి ఆల్మోస్ట్ 75 లక్షల రూపాయలు వచ్చిందని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెబుతూ ఉన్నాయి. మొత్తం 96% రికవరీ అయిపోయినట్లే. ఇంకా 4% మాత్రమే రికవర్ కావాల్సి ఉంది బ్రేక్ ఈవెన్ కావాలంటే. నైజాం ఏరియాకి వచ్చేటప్పటికి ఇక్కడ దీని బిజినెస్ వాల్యూ 13 కోట్ల రూపాయలు అయితే ఇప్పటికే 13,80,00,000 రూపాయల పైనే రికవర్ వచ్చేసింది. అంటే ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ దాటి ప్రాఫిట్ జోన్లోకి వచ్చిందని చెప్పి చెప్తున్నారు. రాయలసీమకి వచ్చేటప్పటికి 4.5 కోట్ల రూపాయల బిజినెస్ వాల్యూ గాను ఆల్రెడీ 4 కోట్ల రూపాయలు వచ్చేసింది. ఇంకా కొద్దిగా ఒక 45 లక్షల రూపాయలు వస్తే అది కూడా బ్రేక్ ఈవెన్లోకి వస్తుందని చెప్తూ ఉన్నారు. ఇంకా మిగతా ఆంధ్ర రీజన్కి వచ్చేటప్పటికి దీని బిజినెస్ వాల్యూ 15,50,00,000 రూపాయలు అని చెప్పేసి అంచనా వేశారు. దానికి అతి సమీపంగా కలెక్షన్స్ వచ్చాయని చెప్పేసి మనకి ట్రేడ్ లెక్కలు చెబుతూ ఉన్నాయి. అలాగే ఓవరాల్గా చూసుకున్నప్పుడు అంటే ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నప్పుడు దీని బిజినెస్ వాల్యూ 65 కోట్ల రూపాయలుగా ట్రేడ్ వర్గాల వాళ్ళు అంచనా వేశారు. 65 కోట్ల రూపాయలకు గాను వచ్చినటువంటి షేరు సో ఇప్పటి వరకు కూడా 8 రోజులు పూర్తయ్యే సమయానికి ఇది 56,30,00,000 రూపాయలని
షేర్ రూపంలో వసూలు చేసినట్లు మనకు అందుతున్నటువంటి సమాచారం బట్టి తెలుస్తూ ఉంది. అంటే ఆల్మోస్ట్ 88% వరకు కూడా ఇది రికవరీ అయింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ధనుష్ సొంత రాష్ట్రమైనటువంటి తమిళనాడులో ఈ సినిమా బ్రేక్ ఈవెన్కి చాలా దూరంలో ఉండటం అనేది గమనించాల్సినటువంటి విషయంగా పేర్కోవచ్చు. సో ఇక్కడ 18 కోట్ల రూపాయల బిజినెస్ వాల్యూ అయితే ఇప్పటికి కేవలం 9 నుంచి 10 కోట్ల రూపాయలు మాత్రమే రికవరీ అయింది అని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తూ ఉన్నారు. అలాగే కర్ణాటక, కేరళ, మిగతా ప్రాంతాల్లో చూసుకుంటే కూడా బ్రేక్ ఈవెన్కి అంటే అక్కడ ఎక్కువ బిజినెస్ వాల్యూ తక్కువ కాబట్టి సో ఆ బ్రేక్ ఈవెన్కి మరి ఎక్కువ దూరంలో లేదని చెప్తూ ఉన్నారు. సో మొత్తంగా చూసుకుంటే వరల్డ్ వైడ్గా ఇంకా 12-13% రికవర్ కావాల్సి ఉంది. తెలుగునాట మాత్రం ఆల్రెడీ ముందే చెప్పినట్టు తెలంగాణలో బ్రేక్ ఈవెన్ అయ్యి రాయలసీమ అలాగే ఆంధ్ర ప్రాంతాల్లో కూడా అతి త్వరలో బ్రేక్ ఈవెన్కి రెడీ అవుతుంది ఈ సినిమా. మరి రాబోయే రోజుల్లో ఈ కన్నప్ప ఎఫెక్ట్ అనేది ఎలా ఉంటుందో లెట్ us వెయిట్ అండ్ సీ.